టు చెక్ వెదర్ ద గివెన్ ఈజ్ ప్యారెంట్రమ్ ఆర్ నాట్. అంటే అసలు ఒక నెంబర్ ప్యారెంట్రమ్ ఒకటి ఇచ్చినప్పుడు అది స్ట్రింగ్ కానీ నెంబర్ కానీ ఏదైనా సరే అది ఇచ్చినప్పుడు ప్యారెంట్రమా కాదా అని మనకు ఎలా తెలిసిద్ది అంటే అసలు ప్యారెంట్రమ్ అంటే ఏంది. ఇప్పుడు నితిన్ అని ఉంది, దీన్ని రివర్స్ చేసేదేమన్నా నితినే వచ్చింది. ఇప్పుడు అది ఏబిసిడి ఉంది, అది దీన్ని రివర్స్ చేస్తే ఏమైంది డిసిబిఏ, ప్యారెంట్రమ్ కాదు. రివర్స్ చేసేది ఒకేలా ఉండాలి, అర్థమైందా. ఇప్పుడు మనం మామూలుగా అయితే ఏబిసిడి అనే స్ట్రింగ్గా కన్వర్ట్ చేసి మనం రివర్స్ అనేది ఒక కీవర్డ్ వాడతాం. అదేం చేసిద్ది అంటే ఓఫ్ అండ్ కాంప్లెక్సిటీతో రివర్స్ చేసిద్ది, అంతేగా మనం చేసేది. అలా కాకుండా అది డిజిట్స్ అయితే 1 2 3 4 ఉంది. ఒక్కసారి ట్రై చేయండి, అంటే స్ట్రింగ్గా మార్చకండి దీన్ని. కొందరు ఏంటంటే ఎస్టీఆర్ అని 1 2 3 4 అని మార్చేసి డైరెక్ట్గా చేస్తారు. అలా చేయకుండా స్ట్రింగ్గా మార్చుకొని అసలు ట్రై చేయండి. స్పూన్ ఫీడింగ్ హెక్కత్త యోహో. దీని కోడ్ చూద్దాం. దీని కోడ్ 1 2 3 4 ఉంది కదా. మనం రిజల్ట్ అనేది మారకుండా ఇక్కడ ఎన్ని తీసుకుంటున్నాము, రిజల్ట్ 0 తీసుకుంటున్నాం ఇనిషియల్గా. ఇక్కడ మనం నమ్ ఈజ్ ఈక్వల్ టు నమ్ మోడ్ డివిజన్ బై 10 అంటున్నాం. అంటే 1 2 3 4 మోడ్ డివిజన్ బై 10 చేసినప్పుడు 1 2 3 4 మోడ్ డివిజన్ బై 10 చేసినప్పుడు మనకు వచ్చేది 4. ఇక్కడ రిజల్ట్ ఇంటూ 10 ప్లస్ ఐడి అంటున్నాం. అక్కడ మనకు ఐడిలో ఏం స్టోర్ అవుతుంది, 4 అనేది ఐడిలో 4 అనేది స్టోర్ అవుతుంది. ఐడిలో 4 అనేది స్టోర్ అవుతుంది. అప్పుడు రిజల్ట్ అంటున్నాము, రిజల్ట్ అంటున్నాము, రిజల్ట్ ఇంటూ 10 అంటున్నాం. రిజల్ట్ అంటే ఇక్కడ రిజల్ట్ అనేది ఏం లేదు కాబట్టి 0 ఇంటూ 10 ప్లస్ ఐడి అంటే ఐడియాగా, ఐడి అంటే ఎంత 4. ఇక్కడ నమ్ ఈజ్ ఈక్వల్ నమ్ ఫ్లోర్ డివిజన్ బై 10. నమ్ అంటే ఇక్కడ 1 2 3 4 ఫ్లోర్ డివిజన్ బై 10. అప్పుడు 1 2 3 మనకు వచ్చేది. దీన్ని కంటిన్యూస్గా చేస్తూ ఉంటే ఏమొచ్చిందో చూద్దాం. ఇప్పుడు 1 2 3 4 మోడల్ డివిజన్ బై 10 చేస్తే మనకు 3 వచ్చింది. రిజల్ట్ ఇంటూ 10. రిజల్ట్ అనేది మనకు పోయినసారి ఎంత వచ్చింది, పోయినసారి మనకి రిజల్ట్ అనేది 4 వచ్చింది. అంటే 4 ఇంటూ 10 ప్లస్ 3 అంటే 43. ఇప్పుడు 1 2 3 ఫ్లోర్ డివిజన్ బై 10 చేస్తే 12 వచ్చింది. తర్వాత 12 మోడల్ డివిజన్ బై 10 చేస్తే మనకు వచ్చేది 2. ఇప్పుడు 43 రిజల్ట్ అనేది పోయినసారి 43 రిజల్ట్ అనేది ఇంటూ 10 ప్లస్ 2 చేస్తే 430 ప్లస్ 2 432. 12 ఫ్లోర్ డివిజన్ బై 10 చేస్తే మనకు వచ్చేది 1. ఓకే, అర్థమైందా. 1 వచ్చింది. 432 తర్వాత ఇప్పుడు ఐడి ఈజ్ ఈక్వల్ టు ఐడి మోడల్ డివిజన్ బై 10. 1 మోడల్ డివిజన్ బై 10 చేస్తే మనకు వచ్చేది. ఇలా చేసుకుంటూ పోతే మనకు వచ్చేసిద్ది ఆన్సర్ అనేది. దీని కోడ్ డ్రై రన్ చేస్తే మనకు అర్థమైంది ఏంటంటే ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు నమ్ అంటున్నాం. ఎన్ అనేది అంతే ఉంది, మన నమ్ అనేది మనం చేస్తున్నాం కాబట్టి ఒక నమ్ అనేది ఎన్ అయితే రిటర్న్ చేసిద్ది, ఏం లేదు. ఓకే.